హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. అంతులేని జీవిత వైభవమంతా తుదకు నశించుటకేనా, ఇంతేనా, ఇదేనా జీవిత సారము అనే సినీ గీతాన్ని జీవిత గీతంగా అన్వయించుకొని కడు దయనీయ స్థితిలో ధనధాన్యములతో వందలాది మంది ఆకలి తీర్చిన రామభక్తుడిగా కళాకాంతులతో వెలిగిన అభినయ త్యాగరాజు చిత్తూరు నాగయ్య గారు ఆఖరి రోజుల్లో అన్నమో రామచంద్ర అంటూ ఎలాంటి దయనీయ స్థితిలో కన్ను మూశారు తెలిస్తే గుండె బరువెక్కుతుంది. ఆయన మరణం కాదు, జననం. ఒక మనిషి ఎలా జాగ్రత్తగా మసులుకోవాలో చెప్పే జీవిత సారాంశం. అందుకే ఆఖరి రోజుల్లో తను పడిన కష్టాలు మరెవ్వరూ పడకూడదని తన లోపాలను లోకానికి తెలియజేసి మరణంలోనూ పరుల సేవనే చూపించిన గొప్ప తత్వవేత్త మన నాగయ్య గారు. ఎక్కడో గుంటూరు జిల్లా రేపల్లిలో జన్మించి జాతిపిత మహాత్మా గాంధీతో కలిసి నడిచి అటు నుండి కళామ తల్లి ఒడిలో తొలిబిడ్డగా ముద్దుబిడ్డగా 4 దశాబ్దాల పాటు వెండితెరపై తన ప్రతిభా పాఠవాలను కొనసాగించిన లెజెండ్ చిత్తూరి నాగయ్య. ఎలా లేమితో వచ్చారో అదే లేమితో కన్నుమూసిన ఆఖరి క్షణాలను ఈ వీడియోలో చెప్పుకునే క్రమంలో ఆ మహానుభావుడు కీర్తికి మొదట శిరస్సు వంచి నమస్కరించుకుందాం. మృగం మనిషిగా మారితే అందంగా ఉంటుంది, కానీ మనిషిగా మారితే అలాంటి వ్యక్తే నాగయ్య. చిన్ననాటి నుండి జాలి స్వభావం, పరుల సేవే పరమాత్మ సేవ అని తలిచే కుటుంబంలో పెద్ద కుమారుడుగా జన్మించారు ఉప్పల దడియం నాగయ్య శర్మ. ఆయన పూర్వీకులు తమ సంపదను పేదలకు పంచి యజ్ఞయాగాదుల పేరిట అన్న సంతర్పణ పేరిట ఆస్తులన్నీ పోగొట్టుకొని తమ బిడ్డలకు వారసత్వంగా తమ మంచితనాన్ని మాత్రమే పంచారు. తత్ఫలితంగా నాగయ్య గారి తండ్రి రామలింగయ్య శర్మ కూడా తన కుమారుడికి ఆ మంచి బుద్ధులే వారసత్వంగా ఇచ్చారు. నేను మీకు ఇచ్చేందుకు ఏమీ లేదు నాయన, మంచిగా 10 మందిలో నమ్మకాన్ని కూడగట్టుకో, కష్టపడి పనిచేయటం అలవర్చుకో, ఉన్నదాంతో కొంత 10 మందికి సాయం చేయు, ఆఖరి రోజుల్లో ఆ మంచితనమే మనతో వస్తుంది. ఇలా ఉండేవి నాగయ్య గారి తండ్రి మాటలు. అలా చిన్నతనం తండ్రి మాటలతో, అమ్మ ఆలనా పాలనతో రేపల్లి నుండి చిత్తూరు జిల్లాకి వెళ్ళి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చే ట్రస్ట్ స్కాలర్షిప్తో చదువు కొనసాగిస్తూ మరో ప్రక్క సంగీత విద్వాంసుల చెంత చేరి హిందుస్థాన్ సంగీతంలో గమకాలు, కృతులు, వర్ణాలు వంటివి అవపోసన చేసి 5వ ఫారంకి వచ్చేసరికి సొంత కీర్తనలు ఆలపించే దశకి చేరారు. 13 ఏళ్ల నుండి నాటకాలు, అందున భక్త ప్రహ్లాద నాటకంలో ప్రహ్లాదుడిగా నటించిన తీరుతో ఇతన్ని కొన్ని నాటక మండలులు కూడా విశేషంగా ప్రోత్సహించడము మొదలుపెట్టాయి. అలా సరస్వతి విలాస సభ నాటక మండలి ద్వారా చిత్తూరులో మొదలైన ఈయన ప్రయాణం బెంగళూరు మీదుగా సుగుణ విలాస సభ ద్వారా మద్రాసుకు ప్రయాణమైంది. భక్త రామదాసుడిగా, ప్రహ్లాదుడిగా, చిత్రాంగిగా, శ్రీకృష్ణుడిగా, శ్రీరామచంద్రుడిగా అనేక పాత్రలు పోషిస్తూ నాటకాల్లో విశేషంగా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఈయన నాటకాల్లో ఆలపించిన కీర్తనలకి జమీందారులు విశేషంగా ఫిదా అయిపోయి కట్టల రూపాయలు కాగితాలు ఇతని వస్త్రాలకి గుచ్చేవారు. వాటిని తీసుకొని తనతో పాటు ఆడిపాడిన కళాకారులకు పంచేవారు ఈయన. కీర్తనలు ఆలపించడంలో నాగయ్య గారు ఎంతటి ఖ్యాతి గడించారంటే, పాటలు పాడితే ఘంటసాలే పాడాలి, కీర్తనలు ఆలపిస్తే నాగయ్యే ఆలపించాలి అని తర్వాత కాలంలో సినీ ప్రముఖులు విశేషంగా చెప్పుకునేంత. సాక్షాత్తు కె.జె. యేసుదాసు గారు వందల సంఖ్యలో కచేరీలు ఇచ్చి ఉద్దండ సంగీతజ్ఞులుగా పేరొందిన ఈయన కూడా ఎందరో మహానుభావులు అనే త్యాగయ్య కీర్తనను తొలిసారి తన గాత్రంతో ఆలపించవలసి రాగా ఆ పాటను త్యాగరాజు అయితే ఎలా పాడి ఉంటారని సాధన చేస్తూ ఆ క్రమంలో నాగయ్య గారు తీసిన త్యాగయ్య మూవీలో నాగయ్య పాడిన ఆ పాటను చూసి ఇంతకు మించి నేను ఎలా పాడగలను, సాక్షాత్తు త్యాగరాజు గారే పాడినట్లుంది అంటూ దర్శక నిర్మాతలకు చెప్పి నాగయ్య గారు పాడిన ట్యూనింగ్లోనే నేను పాడుతాను, ట్రై చేస్తాను, కొత్తగా ఏమి వద్దు, ఇదే అసలు ప్రాణం అంటూ చెప్పి ఆ రీతిని ఆలపించారు. అలా హిందూ సమాజం నిలిచిపోయి ఉండేటంత కాలం నిలిచిపోయే ఖ్యాతిని గడించారు ఈ పాటతో. ఇంకా సినిమాల్లోకి రాకముందు నాటకాల్లో తన ప్రతిభను చూపిస్తూనే స్వతంత్రోద్యమంలో కూడా విరివిగా పాల్గొనేవారు. ఆ పరంపరలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు మద్యపాన నిషేధం కార్యక్రమంలో పాల్గొని ఊరు వాడ తిరుగుతూ జాతిని మేల్కొల్పే పని పెట్టుకున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టేయడంతో మరో ప్రక్క భార్య బిడ్డ చనిపోవడం, ఆ వెంటనే మరో పెళ్లి చేసుకోగా ఆమె కూడా గర్భవతి కాగానే మృత్యువాత పడటం, ఇలా చిందరవందరంగా మారిన కుటుంబ పరిస్థితిని చూసి నాగయ్య తండ్రి కూడా కాలం చేయడంతో ఒక్కసారిగా ఈయనలో వైరాగ్యం అలుముకున్నట్లయింది. జీవితం మీద ఆశ పోగొట్టుకొని ఒంటరి వాడిగా ఉండిపోయారు. ఆ సమయంలో 4 స్నేహితులు ఇతన్ని మళ్ళీ మామూలు మనిషిని చేసేందుకు నాటకాలు, గ్రామ్ఫోన్ రికార్డులు అంటూ వ్యాపకం కల్పించారు. అలా నిదానంగా పనిలో పడ్డ నాగయ్య కుటుంబ పరిస్థితులను గుర్తించి సినిమాల్లోకి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. ఆ తండ్రి మరణం తర్వాత వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుతో సినిమాల్లోకి నిర్మాతకు అడుగు పెట్టాలి అని అనుకున్నారు. కానీ దారుణంగా ఒక వ్యక్తి చేతిలో దగాపడి డబ్బులు పోగొట్టుకొని నటులుగా స్థిరపడే ప్రాప్తం దొరికినా చాలు అని ప్రయత్నించారు. అలా కొన్ని అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. అయినా పట్టు విడవలేదు. ఆఖరికి హెచ్ఎం రెడ్డి గారి కంట్లో పడి ఆయన తెరకెక్కిస్తున్న గృహలక్ష్మి చిత్రంలో వేషం కట్టారు నాగయ్య.
ఈ సినిమా 1938లో వచ్చింది. 1904లో పుట్టిన నాగయ్య గారికి తెరపైకి వచ్చే సమయానికి 34 ఏళ్ళు అన్నమాట. అటు నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తాను ఏ రీతిన నాటకంలో వామన అవతారం పాత్రను పోషించారో వెండి తెరపై చిన్నగా వచ్చి స్టార్ హీరోగా నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. అలా ఈయనకి పేరు ప్రఖ్యాతులతో పాటు ప్రతిభా పాటవాలను బయటపెట్టిన సినిమా అంటే తొలుత చెప్పుకోవలసింది భక్తపోతన. ఈ మూవీలో పోతనగా నాగయ్య నటించిన తీరు చూస్తే యావత్ దేశంలోనే ఇంత గొప్ప నటుడు మరొకడు ఉండడేమో అనిపిస్తుంది. అలాగే యోగి వేమనలో ఒక భోగి ఎలా యోగిగా మారాడో అన్న కథను తన చూపులతో శాసించి ప్రేక్షకుల మధ్యలో చొచ్చుకొని పోయేలా చేసిన గొప్ప యాక్టర్ చిత్తూరు నాగయ్య. తొలి చిత్రం గృహలక్ష్మి తర్వాత వందే మాతరంలో అభ్యుదయ భావాలు కలిగిన యువకుడిగా అద్భుతమైన నటన కనబరిచిన నాగయ్య దేవత చిత్రంకి వచ్చేసరికి కాస్త నెగిటివ్ టచ్ ఉన్న పాత్రను చేసి నిజ జీవితంలోనూ మెప్పించారు. అదేంటి సినిమాల పాత్రకి నిజ జీవితానికి సంబంధం ఏంటి అంటారా? నాగయ్య గారి ఇంటికి ఒకసారి బంధువులు రాగా కొన్ని రోజుల పాటు వారు తన ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వారితో ఒక అమ్మాయి మంచి వయసులో ఉండటం, అందున అందంగా ఉండడంతో ఈయన మనసు చలించింది. దాంతో ఎవరూ లేని సమయంలో ఆమెను మచ్చిక చేసుకుని దగ్గరయ్యారు. ఆపై తను చేసిన తప్పుకు తన జీవితం బలి కాకూడదని విజ్ఞతతో ఆమె మెడలో తాళి కట్టి భార్యగా చేసుకున్నారు. సరిగ్గా అలాంటి ఘట్టమే దేవతా సినిమాలో ఈయనకి దక్కింది. అలా చిత్తూరువి నాగయ్య గారు 3 సార్లు వివాహం చేసుకున్నారు. ఈయనకు బిడ్డలు మాత్రం లేరు. మొదటి భార్యకు పుట్టిన బిడ్డ నెలలుగా ఉండగానే చనిపోయింది. తర్వాత భార్యకు కడుపులో ఉండగానే బిడ్డ చనిపోయింది. ఇక మూడోసారి భార్యతో ఆ అదృష్టం కలగలేదు. దాంతో తన వర్క్ చేసిన చిత్రసీమలో నటుల్నే తన బిడ్డలుగా చూసుకుంటూ గడిపేశారు. వారందరూ వీరిని నాన్నగారు, అయ్యగారు, అప్ప అంటూ ప్రేమగా పిలిచేవారు. వారిలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రముఖులు. వీరిద్దరితో కలిసి అనేక చిత్రాలు చేశారు నాగయ్య. ఎన్టీఆర్ అయితే నాగయ్య చిత్రాలే చూసి పెరిగారు. సినిమాల్లోకి వచ్చాక నాన్న అని పిలిచారు. నాగయ్య గారు కూడా ఎన్టీఆర్ని తన దత్తపుత్రుడు అంటూ ప్రేమగా చెప్పుకునేవారు. వీరి మధ్య అనుబంధం అలా ఉండేది. ఇక ఏఎన్ఆర్ వద్ద 1000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు నాగయ్య. తర్వాత ఆ మొత్తం ఇవ్వదలిచినా ఏఎన్ఆర్ మాత్రం ససేమేరా తీసుకోలేదు. మీరు ఇచ్చేస్తే మన రుణానుబంధం తీరిపోతుంది బాబాయ్ గారు అంటూ ప్రేమగా అనేవారు. అలా ఇటు ఎన్టీఆర్ అటు ఏఎన్ఆర్ కాకుండా ఏ నటుడికి తల వంచని భానుమతి గారు కూడా నాగయ్య గారు వస్తున్నారు అంటే లేచి నిల్చొని ఆయన్నే మొదట కూర్చోమని చెప్పి తను కూర్చునేవారు. మరి నాగయ్య అంటే అందరికీ గౌరవం, అందరికీ భక్తి, అందరికీ ప్రేమే. మరి ఇవన్నీ కేవలం ఈయన బాగా నటించేస్తారు అని వచ్చినవి కాదు. అసలు నటుడు అంటేనే ఇలా ఉండాలి అని అర్థం చెప్పడం వలన తన పాటల్ని తనే పాడుకోగల గొప్ప టాలెంట్ ఉన్న స్టార్ హీరో నాగయ్య గారు మాత్రమే. ఇలా నటుడుగా ఒక ఎత్తు అయితే వ్యక్తిగా మరో ఎత్తులో ఉండేవారు. తన వద్దకు సాయం కావాలని ఎవరు వచ్చినా వద్దనకుండా లేదనకుండా సాయం చేసేవారు. నాగయ్య నోటికి ఎంత విలువ ఉందో నోటికి అంత విలువ ఉంది. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి క్షమాభిక్ష పెట్టగల సమర్థత ఉంది ఈయనకి. అవును, అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా ఉన్న సమయం నాగయ్య స్నేహితుడు ఒక కేసులో దోషిగా ఉరిశిక్షకు గురి కావాల్సి వచ్చింది. అయితే ఆ విషయం తెలుసుకున్న నాగయ్య వెంటనే రాష్ట్రపతి ఇంటికి వెళ్ళి అతనికి ఉరిశిక్ష తప్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరో జన్మ ప్రసాదిద్దామంటూ తనదైన ధోరణిలో అడగటంతో వెంటనే రాధాకృష్ణ గారు ఆ శిక్షను రద్దు చేశారు. అంతలా దేశ నాయకుల్లో పట్టు సాధించారు నాగయ్య. వెండితెరపై నాగయ్య గారు పోషించిన పాత్రలన్నీ ఆల్మోస్ట్ దైవత్వం ఉట్టిపడే సాత్విక పాత్రలే. దీనులను కాపాడేందుకు దేవుడే ఉన్నాడు అంటూ రాము చిత్రంలో బలవన్మరణం చెందాలనుకున్న ఎన్టీఆర్ని కాపాడే భక్తుడిగా నటించాలన్న, లవకుశ చిత్రంలో సీతమ్మ కన్నీళ్లు తుడిచే వాల్మీకి మహర్షిగా అద్భుతమైన పాత్ర చింతనను చూపించాలన్నా, విశాల హృదయాల్లో మనవణ్ణి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఆ ఈశ్వరుడి ముందు మోకరిల్లి ఇక నీవే భారం అంటూ తన ప్రాణాలు వదలాలన్నా, గాలి మేడల్లో కొడుకు జాడ కోసం పరితపించే తండ్రిగా శోక సముద్రంలో మునిగిపోవాలన్నా, సంపూర్ణ రామాయణంలో రాముడి తండ్రిగా కొడుకు ఎడబాటును భరించలేక కొమిలిపోవాలన్నా, పరమానందయ్య శిష్యుల కథలో అమాయకపు శిష్యులు పెట్టే పాటలు ఓర్పుతో భరించే పాత్రను చేయాలన్నా నేను మాత్రమే అనేలా పేరు తెచ్చుకున్న గొప్ప ఆర్టిస్ట్ నాగయ్య గారు. నాగయ్య గారి జీవితం ఎలా కొనసాగి ఎలా ముగిసిందో ఆయన మాటల్లో చెప్పాలంటే, ఎవరూ పొందని గౌరవాన్ని పొందినవాడును నేనే, ఎవరూ పొందని అవమానాలు పొందినవాడును నేనే అనే మాటల్లో నిజాన్ని చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు గారు నెంబర్ 1 హీరోగా మారేంత వరకు 1948 వరకు ఒక 5 ఏళ్ల పాటు నాగయ్య ఇండస్ట్రీలో టాప్ 1 హీరో. ఈయన తర్వాతే ఎన్టీఆర్, ఏఎన్ఆర్. అలాంటి దశలో ఈయన పారితోషికం కూడా భారీగానే ఉండేది. సినిమాకి 40 నుంచి 50 వేలు తీసుకునేవారు. అందున బీదల పాటలు అనే మూవీకి వచ్చేసరికి అక్షరాల ₹1,00,000 పారితోషికం అందుకోవడం జరిగింది. మరి అంత ఉన్నత స్థితికి చేరుకున్న నాగయ్య సంపాదించిన ఆస్తులు కూడా ఎన్నో.
టీ నగర్లో వీధులు వీధులు కొనేంత పేరు. ఏ వీధికి వెళ్ళినా అందులో నాగయ్య గారిది ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఎవరో ఒక స్టార్ అద్దెకు ఉండి తీరాల్సిందే. నాగిరెడ్డి, చక్రపాణి వంటి కుబేరులకు కూడా అద్దెకు ఇల్లు ఇచ్చిన రిచెస్ట్ పర్సన్ నాగయ్య. వాహిని స్టూడియో ప్రక్కన 50 ఎకరాల తోట కూడా కొన్నారు. తన తమ్ముడు కుటుంబానికి ఆర్థికంగా విశేషమైన సహాయం చేస్తూ భూమిని కొనిచ్చారు. ఇక భార్య చెల్లులైన తన మరదలకి తన డబ్బుతో పెళ్లి చేసి పంపించారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు ఏటా చందాలు ఇస్తూ ఉండేవారు. సొంతంగా ఖరీదైన కార్లు, సొంతంగా నిర్మాణ సంస్థ, తన మాట చెబితే కాలేజీ సీట్లు, ఇలా కోట్ల విలువ చేసే ఆస్తుల్ని ఆర్జించారు. అయితే గాలిమేడలు సినిమాలో ఆయన ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా ఎలా కుప్పకూలిపోయాయో కూడా ఇప్పుడు చూద్దాం. 50 ఎకరాల తోటని స్టూడియో చేయండి అంటూ ఒక ప్రబుద్ధుడు ఇచ్చిన సలహా మేరకు 2 లక్షలు పెట్టి ఖర్చు చేసి అది కాస్త సాంకేతిక లోపాలతో పూర్తి కాకుండానే సగంలో ఆపివేయబడింది. అలా తెలిసి తెలియని వ్యక్తి చెప్పిన మాటలు విని అప్పుడు ఆయన ఖర్చుకి ఆ తోటకి అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక వీధిలో ఉన్న ఒక్కో ఇంటిని తన నటిస్తున్న సినిమాల నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకొని అమ్ముకోవాల్సి వచ్చింది. అందులో రామదాసు మూవీ చేయడానికైతే పూర్తిగా ఇల్లు అన్నీ అయిపోయాయి. అలా చివరికి దానిని పూర్తి చేయలేక మరొకరి చేతిలో పెట్టడంతో ఆ మూవీ బాగా ఆడినా లాభాలు మాత్రం ఈయనకి దక్కలేదు. ఇక త్యాగయ్య చిత్రం తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న సమయంలో సినిమా షూటింగ్ చూడటానికి వచ్చిన వారికి కూడా భోజనాలు సమకూర్చేంత విలాస హృదయంతో లక్షల సొమ్ముని ఖర్చు పెట్టేశారు. దాంతో సినిమాలు లాభాలు తెచ్చినా ఈయన మిగిల్చుకున్నది ఏదీ లేకపోయాయి. పేదరికంతో ఎవరు వచ్చి గోడి చెప్పుకున్నా నిజానిజాలు తెలుసుకోకుండా డబ్బులు కట్టలు పనిచేసేవారు. ఈయన చేసిన దానికల్లా ఇతని భార్య కూడా తలాడిస్తూ ఉండేవారు. అలా పేక మేడల్లో ఇతని ఐశ్వర్యం అంతా కుప్పకూలిపోతూ వచ్చింది. ఎవరైనా పెళ్లి అంటే 50,000, చదువు అంటే 10,000, కళాకారులు పుణ్యార్థం అంటే ఇక లెక్క లేదు. అలా ఒకసారి వాణిమహల్ కళాక్షేత్ర నిర్మాణం కోసం అవసరమయ్యే మొత్తం ఖర్చు 2 లక్షలను తన ఒక్కరే విరాళంగా ఇచ్చేసి తన ఉదార గుణాన్ని చాటుకున్నారు. ఇలా మంచివాడు అని పొగుడుతూ ఇతన్ని అంతా కలిసి ముంచేస్తున్నా తెలుసుకోలేనంత మంచివాడిగా మారిపోయారు నాగయ్య. ఈయన చూస్తే ఓ కంట కన్నీరు, ఓ కంట సంతోషం కలుగుతుంది. ముందు సంతోషం గురించి చెప్పుకోవాలంటే దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి నటులు నాగయ్య. త్యాగరాజు పాత్ర ధరించినందుకు గాను గజారోహణంతో పాటు మైసూరు మహారాజుచే 101 బంగారు కాసులు బహుమతి అందుకున్న తొలి యాక్టర్ నాగయ్య. అటుపై కనకాభిషేకం కూడా జరుపుకున్న వర్సిటైల్ యాక్టర్ నాగయ్య. నాకు భోజనం పెట్టి నేను సినిమాల్లోకి వచ్చేంత వరకు ఆసరా కల్పించిన అన్నదాత మీరు అంటూ పద్మనాభం, శోభన్ బాబులు గర్వపడేలా చేసుకున్న గ్రేట్ హ్యూమన్ బీయింగ్ నాగయ్య. గాంధీజీతో కలిసి నడిచిన దేశభక్తులు నాగయ్య. స్వర్గసీమ చిత్రంలో స్వర్గం కూడా తలదన్నే గాన మాధుర్యాన్ని అందించిన ఘంటసాలను తెలుగు తెరపై నిలబెట్టిన గ్రేట్ పర్సన్ నాగయ్య. రమణ మహర్షికి సేవ చేసుకుని ఆయన ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపిన అదృష్టవంతుడు నాగయ్య. దాదాసాహెబ్ పాల్కే వంటి వెండితెర తండ్రి వద్ద పనిచేసిన మహాభాగ్యులు మన నాగయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మహాపురుషుల నమ్మకాన్ని చూరకున్న మహానుభావుడు నాగయ్య. పారితోషికంకి బదులు మీ చేత్తో 2 యాపిల్ పళ్ళు ఇవ్వండి చాలు అంటూ ఉత్తరాది లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ సైతం నాగయ్య కాళ్లకు దండం పెట్టి అడిగేలా చేసుకున్న తొలి సూపర్ స్టార్ నాగయ్య. ఇలా ఎంత గొప్పతనం కలిగిన నాగయ్య మన తెలుగువారు కావటం మరి మనకి ఎంతో ఆనందం కలిగించే విషయం. అయితే ఆఖరి రోజుల్లో ఈయన తనకు మించిన దానం, అపార దానగుణం, అమితమైన దయాగుణం, మంచితనం, డబ్బు పట్ల జాగ్రత్త లేని, తనకంటూ ఏమీ దాచుకోలేక తను పోతే దహన సంస్కారాలకు కూడా డబ్బులు అడుక్కోవలసిన దుస్థితికి కుటుంబ సభ్యులను తీసుకురావటం కన్నీరు పెట్టించే అంశం. 60 ఏళ్ల వయసులో అనారోగ్యం చుట్టుముట్టడం, కఠిన దారిద్ర్యం అలముకోవటం కొనసాగాయి. ఒక నెలకు 1,000 రూపాయలు సంపాదిస్తే చాలు, ఇల్లు గడిచిపోతుంది బాబు అని సినిమా వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి వచ్చేశారు. వారు చిన్న చితక పాత్ర ఇచ్చి 1000 లేక అంతకు తక్కువ ఇచ్చినా నోరు మెదపకుండా వచ్చిన కాసులతో కొన్ని బియ్యం, పప్పులు కొనుక్కెళ్ళి తన గృహలక్ష్మి ఇంటికి ఇచ్చేవారు. ఈయన చివరిగా ఎన్నై పొరవై వరవన్ అనే తమిళ చిత్రంలో నటించారు. నాగయ్య 400కు పైగా చిత్రాలు నటించి కనకాభిషేకాలు జరిగించుకున్నప్పటికీ ఈయన చివరిగా ఎన్నై పొరవై వరవన్ అనే తమిళ చిత్రంలో నటించారు. నాగయ్య 400కు పైగా చిత్రాల్లో నటించి కనకాభిషేకాలు జరిపించుకున్నప్పటికీ ఆఖరికి 4 వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితికి నోచుకోలేక మరణించడం చాలా బాధాకరం. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.